ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే మా. నమస్తే అమ్మ. అమ్మ, అన్నం తినేటప్పుడు ఏ విధంగా తినాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, అసలు అవసరమా? ఒకప్పుడు తప్పనిసరిగా భోజనానికి కొన్ని నియమాలు పాటించేవాళ్ళం అమ్మ. కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, వచ్చి పీట మీద కానీ కింద కానీ ఒక ఆసనం వేసుకుని కానీ కూర్చోవాలి. కూర్చుని చక్కగా ముద్దకి వంగి నోట్లో అన్నం పెట్టుకుని తినాలి. అప్పుడు సగం అప్పటికే సెట్ అవుతుంది, ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఈ పద్ధతి ఉండేది. దాంట్లో మొట్టమొదట అలా కింద కూర్చున్న తర్వాత దేవుడికి నమస్కారం చేసుకుని మొదలుపెట్టేవాళ్ళు. ఏమిటి దేవుడికి నమస్కారం? మనకి ఇప్పటికీ కూడా మనం మానేసాం, కానీ క్రిస్టియన్స్ తప్పనిసరిగా చేస్తారమ్మా. వాళ్ళందరూ టేబుల్ మీద కూర్చున్న తర్వాత దే థ్యాంక్ ద గాడ్ ఫర్ గివింగ్ దెమ్ డైలీ బ్రెడ్. ఆ ప్రేయర్ చెయ్యకుండా వాళ్ళు అసలు భోజనం చేయరు. వాళ్ళు నియమం పాటిస్తారు. మనమే అన్నీ వదిలేసాం. ఆ పద్ధతి మనకి చాలా సంప్రదాయబద్ధంగా సైంటిఫిక్గా ఉండేది, శాస్త్రీయంగా ఉండేది. వీరికే కృతజ్ఞత చెప్పడమే కాదు, మనం తినే ఆహారం మనకి ఏ రకంగా ఉపయోగపడాలనే దానికి సంబంధించి చెప్పుకుని మనం ప్రార్థన చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు మనం అన్నం తింటున్నప్పుడు శరీరానికి బలం వస్తుందని తింటున్నాం. కానీ చాలామంది ఏం చెప్తున్నారు, మా పిల్లలకి ఎంతో పెడుతున్నామండి, లావెక్కుతున్నారు కానీ తెలివిగా లేరు, ఇటు బలం లేదు, ఒళ్ళొచ్చింది కానీ బలంగా ఉండడు, తోస్తే పడిపోతాడు, బుర్ర పనిచేయట్లేదు అంటారు. అంటే తిన్న ఆహారం ఒంటికి పట్టిందే కానీ బుర్రకి పట్టల, బలం రాలా. దానికి రావడానికి ఏం చేయాలి? మనం తినే ఆహారం ద్వారా శారీరకమైనటువంటి బలం రావడంతో పాటు మానసికమైనటువంటి బలం కూడా వచ్చేట్టుగా ప్రార్థన చేసి మనం మొదలు పెడతాం. నమస్కారం చేసి ఏదో ఇప్పుడైతే లేదు కానీ పూర్వం 8 ఏళ్లకల్లా 7 ఏళ్లకల్లాను ఒడుగు చేసేవాళ్ళు. ఉపనయనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారు? పంచప్రాణాలకి ఆహారం పెట్టేవారు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్పి 5ంటికి 5 సార్లు ఈ 3 వేళ్లతో తీసుకుని పెదిమకు పళ్ళకి తగలకుండా లోపల వేసుకుని 4 మెతుకులు తినేవారు. దానివల్ల ఏం జరుగుతోంది? నేను తిన్నటువంటి ఆహారం వల్ల నాకు ప్రాణశక్తి పెరుగుగాక, నేను తిన్న ఆహారం వల్ల నాకు అపాన శక్తి పెరుగుగాక. ప్రాణశక్తి అంటే ఆకర్షించేది శక్తిని, అపాన శక్తి అంటే ఎక్స్పెల్ చేసేది. వ్యాన అన్ని వైపులకి బాగా వ్యాప్తి తిరుగుతూ ఉండేటటువంటిది. సమాన ఈక్వలైజ్ చేసేటటువంటిది. ఉదాన అంటే పైవైపు కూడా వెళ్ళగలిగిన ఇలాంటి శక్తులు ఏవైతే మనలో ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు యాక్టివేట్ అయ్యి నేను తినే ఆహారం ద్వారా ఇవన్నీ కూడా నాకు బలాన్ని పుంజుకునుగాక అని ప్రార్థించుకుంటూ వీటన్నిటికీ ఆహారం పెట్టి లోపల ఈయన్ని ప్రార్థించుకుంటాను. దానికన్నా ముందు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా ఆశ్రయ అని చెప్పుకుంటాం మనం. అంటే భగవంతుడు వైశ్వానరుడైనటువంటి వాడు ఈ శరీరంలో జఠరాగ్నిగా ఉండి నేను తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేసి, అంటే అరిగేటట్టు చేసి శరీరానికి శక్తి రూపంలో పంపిస్తున్నాడు. ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పుకున్నాడు. ప్రాణులందరి యొక్క దేశాన్ని పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలైనటువంటి ఆహారాన్ని నేను వండుతున్నాను, అంటే అరిగేటట్టుగా చేస్తున్నానని చెప్తాడు. 4 రకాల ఆహారాలు అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, మళ్ళీ సెమీ సాలిడ్స్, 4 రకాలు ఉన్నాయి కదా. వీటన్నింటినీ కూడా నేను చక్కగా పచనం చేసి శక్తిగా మారుస్తున్నాను అని చెప్పాడు కృష్ణుడు. అహం అంటే పరమాత్ముడు అని అర్థం అక్కడ. కనుక ఆయన ఒకసారి తలుచుకున్నాం. అలా తలుచుకుని తింటే ఏం జరిగింది? నేను తిన్న ఆహారం కడుపు నొప్పి రాకుండా, పాడవకుండా, నాకు హాని కలగకుండా దైవస్వరూపంగా ఉన్న పరమాత్మ లోపలికి వేసి అరిగించమని చెప్తున్నాం కనుక ఆయన మన ఈ ఆహారాన్ని బలంగా మార్చి మనకు అందిస్తాడు. కొంతమందికి కూడా చూస్తామమ్మ, పల్లెల్లో అన్ని పెట్టుకుని మొదటి ముద్ద తినే ముందు వాటర్ నీళ్లు కూడా చుట్టి తిప్పి అదే కదా, దాన్నే పరిశేచన అంటారు. ఎన్నో రకాలైనటువంటి భూతాలు చుట్టూ ఉంటాయట, మన ఆహారం యొక్క శక్తిని గ్రహిస్తాయి.
ఆహారాన్ని తీసుకోలేవు, దాంట్లో ఉన్న ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఒక తుక్కు తింటాం మనం. అట్లా కాకుండా ఉండడానికి నీ తినే ఆహారాన్ని నువ్వు ఆ విధంగా చేయకని చెప్పి ఆ గాయత్రి మంత్రం చెప్పి ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏ భూమి భారకాః, ఏ భూత పిశాచాలైతే భూమికి భారాన్ని కలిగిస్తున్నాయి అవన్నీ వెళ్ళిపోవాలి, నా ఆహారం నాకు బలంగా ఉండాలి అని చెప్పి. ఒకవేళ అవి పాపం వాటి ఆహారం లేకుండా ఎట్లా, అందుకని 4 మెతుకులు తీసి అక్కడ పెడతారు, నువ్వు కావాలంటే దీన్ని తీసుకో అని. చూడండి, నోట్లో పెట్టుకోవడానికి ముందు ఎంగిల్ చేయకుండా 4 మెతుకులు అక్కడ పెడతారు, పెట్టిన తర్వాత ఈ వేళ్లతో ఇలా నోట్లో వేసుకుంటారు. ఈ పద్ధతి ఉండేది. ఇది ఎవరైతే ఉపనయనం చేసుకున్నారో వాళ్ళు ఈ రకంగా పరిశేచన అవి చేస్తారు, పరీక్షించటం అని. ఇది చెయ్యనటువంటి వాళ్ళు కూడా అహం వైశ్వానరో భూత్వా అని చెప్పుకుని అన్నానికి నమస్కారం చేసి, ఏ అన్నం అయితే నాకు ప్రాణంగా మారి నేను జీవించడానికి కారణం అవుతుందో అటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం, దానికి నమస్కారం చేసి తినాలి. పైగా అన్నం దగ్గర ఒక మాట చెప్పారు, అన్నం నదింద్యాత్ అని. అన్నాన్ని ఎప్పుడు కూడా తిట్టకూడదుట. కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్లు ఉంటాయి భోజనాల దగ్గర, ఇష్టమైన కూరలు అవి లేవని, ఇంకేదో కారణాలు, అని తగాదాలు అక్కడే వస్తాయి. అటువంటి ఇళ్లల్లో వాళ్ళెవ్వరూ ఆరోగ్యకరంగా ఉండరు. శరీరం లావుగా ఉండొచ్చేమో కానీ పుష్టిగా ఉండదు, పుష్టి ఉండదు. లావు ఉండడం వేరు, పుష్టిగా ఉండడం వేరు. కనుక భగవంతుణ్ణి మనం వైశ్వానరుడుగా ఉండి నా శరీరంలో ఆ వైశ్వానరుడు ఉన్నాడు గనకే మన ఒళ్ళు వేడిగా ఉంటుంది. ప్రాణం పోతే ఉంటే చల్లబడిపోదు, మరి వేడిగా ఉంటేనే కదా ప్రాణం ఉన్నట్టు. ఆ వేడిగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వైశ్వానరుడుగా నే తిన్న ఆహారాన్ని పచనం చేసి నాకు బలాన్ని ఇవ్వుగాక అని ప్రార్థించి ఆ తర్వాత చేస్తారు. ఇది మరీ చిన్నపిల్లలకి వాళ్ళకి రాదు కదమ్మా. అందుకని వాళ్ళకి దేవుడికి దండం పెట్టుకొని ఆయన అన్నం తినడానికి ముందు అని చెప్పి. ఎందుకు పెట్టుకోవాలి అంటే, నీకు ఆ ఆకలి అనగానే నీకు అన్నం అందుబాటులోకి వచ్చింది కదా, థ్యాంక్స్ లాగా. లోకంలో ఎంతమందికి ఆకలేంగానే అన్నం అందుబాటులోకి వస్తుంది? కోటీశ్వరుడు కూడా కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు, కనుక నీకు అందుబాటులో వచ్చింది కనుక ఈ అన్నానికి నమస్కారం చేసుకుని తినమని మనకి పెద్దలు చెప్తారమ్మా. ఇది పద్ధతి. అన్నాన్ని గౌరవంగా చూడాలి, మర్యాదగా చూడాలి, దాని పట్ల వీలైనంత గౌరవాన్ని మనం ప్రదర్శించాలి. అప్పుడే అది మనకి వంట పడుతుంది. లేకపోతే బలుస్తాను తప్ప వాపు వస్తుంది తప్ప బలుపు రాదు. వాపుకి బలుపుకి ఎంత తేడా ఉందమ్మా. లావెక్కిన వాళ్ళంతా బలంగా ఉన్నారని చెప్పడానికి లేదు. నీరు పట్టిన వాళ్ళు, థైరాయిడ్ పేషెంట్లు వాళ్ళందరూ కూడా లావుగానే ఉంటారు, అంత మాత్రాన బలంగా ఉన్నారనా కాదు. కనుక అటువంటిది కావాలంటే ఈ భౌతిక శరీరంతో పాటు మానసిక శరీరానికి కూడా ఆహారాన్ని ఇచ్చి చక్కగా శారీరక మానసిక ఆరోగ్యాలు పొందడానికి అన్నం మాత్రమే కారణం. పైగా అన్నంలో 6వ వంతు మనం తిన్న దాంట్లో 6వ వంతు మనస్సుగా మారుతుంది. కనుక తినే ఆహారాన్ని బట్టి మనసులో ఆలోచనలు వస్తాయి. కనుక మంచి ఆలోచనలు రావాలంటే మంచి పదార్థాలు తినాలి. అయితే అమ్మా, ముఖ్యంగా కొంతమంది పిల్లలు టీవీల్లో చూస్తూ బెడ్స్ మీదనే కూర్చొని తినడం, లేదంటే పిల్లోల కింద పెట్టుకొని తినడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే కరెక్ట్ సమాధానం? అమ్మ, మీ ప్రశ్నల్లోనే మీకు ఈ విషయం మీద ఎంత అయిష్టం ఉందో స్పష్టంగా తెలుస్తోంది. చెయ్యకూడని పని అమ్మ, ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మంచం మీద ఎవరు తింటారంటే రోగులు తింటారు. నువ్వు రోగివైతే మంచం మీద తిను, అంతే లెక్క. ఇంకొక మాట నేను వివరాల జోలికి వెళ్ళాను. మరి బెడ్ మీద తినేవాళ్ళు ఎవరు? హాస్పిటల్లో ఉన్న రోగులు. నువ్వు రోగివా? అయితే తిను, నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే వద్దు. ఇంకా నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, చాలు. అర్థమైందా? అర్థమయ్యే ఉంటుంది, అర్థం చేసుకోండి, నడుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్కారం.